ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తామో అలాగా 2 ఇంచీలు ఉండే విధంగా పట్టీని 2 ఇంచీలు వెడల్పు ఉండే విధంగా పట్టీని తీసుకొని ఒకవైపు ఇలాగా రెండో వైపు ఈ విధంగా మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తాం కదా బ్లౌజ్కి, అదే విధంగా ఇలా ఆపోజిట్గా పెట్టుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వెనకాల భాగానికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. వెనక వైపు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఫ్రంట్ వైపు పార్ట్ని రెండింటిని జాయిన్ చేసి నెక్కి అలాగే చంకరౌండ్ దగ్గర మనము పట్టీల్ని కుట్టేసుకొని కింది వైపు క్లాత్ని అటాచ్ చేసుకుంటాం. స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకవైపు ఉక్స్ పట్టి ఇంకోవైపు కాజా పట్టి బటన్లకు కానీ లేకపోతే ఉక్సులకు కానీ మనము ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఇలా ఉక్స్ పట్టీని పై వైపు పెట్టి కాజా పట్టీని కింద వైపు పెట్టి ఇలా కింద వైపు సమానంగా ఉండే విధంగా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. బెల్ట్ మాదిరి మనకి ఓపెన్ లేకోకుండా 2-3 ఉక్స్లు లేకపోతే బటన్లు పట్టే విధంగా పెట్టుకొని ఒక 2 లేదా 3 ఇంచీలు ఉండే విధంగా ఇలా రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా వీనెక్ షేప్లో కట్ చేసాం కదా, రెండింటిని కలిపి ఇలా భుజాల దగ్గర జాయిన్ చేసుకొని ఇప్పుడు కింద వైపు ఎక్స్ట్రా పీస్ని కట్ చేసాం కదా, పై పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ పీస్ని తీసుకొని వీ షేప్ కాబట్టి వెనకాల పలక మెడ కాబట్టి స్ట్రైట్ పీస్ని మనము మెడపట్టీకి వేసుకోవచ్చు. అలా కాకుండా రౌండ్ నెక్ పెట్టుకుంటే మాత్రము క్రాస్ పీసుల్ని మనము మెడపట్టీకి చంకకి వేసుకోవాలి. వీ నెక్ పలక మెడ కాబట్టి ముందు వైపు వెనక వైపు నేను స్ట్రైట్ పీస్నే తీసుకొని పట్టీని వేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసిన తర్వాత స్ట్రైట్ పీస్నే తీసుకొని నేను ఈ విధంగా పట్టీ అటాచ్ చేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ వరకు పిల్లలకు యూనిఫామ్ కూడా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో నా వీడియోలో ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే కాలర్ నెక్ డ్రెస్లు, స్కూల్ యూనిఫామ్కి కాలర్ ఎలా కుట్టుకోవాలి, రౌండ్ నెక్ కాలర్ అలాగే హాఫ్ కాలర్ కూడా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో, అలాగే ఈ యూనిఫామ్కి షర్ట్ కూడా ఏ విధంగా మనము నార్మల్ బ్లౌజు కుట్టినంత ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు ఆ మెథడ్లో ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని చెక్ చేయండి. ఇలా మూలలు తిరిగే చోటు ఇలా మనము ఖర్చు పెట్టుకొని తిరిగేసుకుంటే నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మూలలు తిరిగిన చోటంతా ఇలా ఖర్చు పెట్టుకొని తిరిగేసి కుట్టుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా టక్స్ మార్కింగ్ చేసుకున్న చోట టక్స్ని మనము స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు పార్ట్ని 2 పార్ట్లు చేసాం కదా, ఫోల్డింగ్లో ఉన్న పీస్ని దాన్ని ముందు వైపుకు సగం వెనుక వైపుకు సగం అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే కుంచీలు పెట్టుకొని సెంటర్ పాయింట్ నుంచి సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకొని ఇలా సెంటర్లోకి 2 మార్కింగ్లు ఒకే చోట కలిసే విధంగా మనము కుర్చీలు పెట్టుకుంటే యూనిఫామ్ కుర్చీలు చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటే మనకి అందమైన యూనిఫామ్ స్కర్ట్ రెడీ. చివరిగా కింది వైపు మనం కూడా వెంతున్నది కొలుచుకొని ఎక్కువ పొడవు ఉంటే కింది వైపున ఎంత కావాలో అంత పట్టీని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ పట్టి ఫోల్డ్ చేసుకుంటే ముందు ముందు పిల్లల హైట్ అయినా కూడా ఈ పట్టీ అనేది ఫోల్డింగ్ విప్పేస్తే మనకి పొడవు అనేది కలిసి వస్తుంది. అలాగే పైవైపు ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు లావైనా పొడవైనా మనకి డ్రెస్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది.